మీ కాసా శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను. బుచ్చిరెడ్డిపాళెం అర్బన్లో నివాసం ఉంటాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారు మనం ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ప్రజా సమస్యల మీద ప్రతి సోమవారం అధికారుల దగ్గరకు పోవాలా, ప్రజలు ఏ సమస్యలనైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము, భారతీయ జనతా పార్టీ నాయకులమైన మేము ప్రతి సమస్యని తీసుకుని జనతా వారధి పేరుతో ప్రతి సోమవారం అధికారులు కలిసి అధికారులకు అర్జీ రూపంలో ఇచ్చి ఆ పనులయ్యేంత వరకు వాటిని పరిష్కరించే వరకు పనిచేయమని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు మాకు సూచన ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాళెం అర్బన్ అధ్యక్షుడు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. బుచ్చిరెడ్డిపాళెంలో అనేక వందల సంవత్సరాల నాటి రేబాల కాలువ, ఆ రోజు ఆ రేబాల కాలువ రైతుల పాలిట వరంగా ఉండేది. రాను రాను ఆ రేబాల కాలువ మురికి కాలువగా మారిపోయింది. మురికి కాలువ మారిపోయి ఈరోజు బుచ్చిరెడ్డిపాళెం అర్బన్లోని సగం ఏరియా నుంచి ఇళ్లలో వాడే మురికి కాలువలో వచ్చే ప్రతి మురికి వాటరు మన రేబాల కాలువకు వస్తుంటాయి. అటువంటి రేబాల కాలువ మన చెన్నూరు రోడ్డు కాడి నుంచి తూర్పు వైపు మోహన్ బాబు హాస్పిటల్ కానీ తూర్పు వైపు పూర్తిగా పూడిపోయి చెట్లతో, చేవలతో, పచ్చిగడ్డితో, ఆకులతో, అనేక రకమైన వ్యర్థ పదార్థాలతో ఆ రేబాల కాలువంతా పూర్తిగా పూడిపోయి పైనుంచి వచ్చే నీళ్ళు అయితేవి, అదేవిధంగా గ్రామం అర్బన్ ఏరియా నుంచి వచ్చే నీళ్ళు అయితేవి పోక అక్కడే నిల్వ ఉండడం వల్ల దుర్గంధమైన వాసన వస్తూ ఆ రేబాల కాలువ దోమలి ఉత్పత్తి కేంద్రంగా తయారైంది. ఆ రేబాల కాలువని క్లీన్ చేయించమని, అడ్డంకులు తొలగించమని మా గౌరవ ఎమ్మెల్యే గారు, మా కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి రచ్చబండ కార్యక్రమంలో వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము అర్జీ సమర్పించడం జరిగింది. అయితే ఆ రోజే ఎమ్మెల్యే గారు చెప్పారు, ఆ సమస్యను పరిష్కరించండి, మురికి వాసన తొలగించండి అని చెప్తే ఇప్పటి వరకు కూడా ఆ పని కానందున ఈరోజు జనతా వారధిలో రేబాల కాలువని శుభ్రం చేయాలా, మురికిని తొలగించాలా, మురికి నీరు పోయే విధంగా